నమస్తే. భారతదేశ రాజకీయాలలో జనతా కాక్రోచ్ పార్టీ ఒక సంచలనం. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా అది ఢిల్లీ వీధుల్లో ఇప్పుడు ఒక నినదిస్తున్నది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దాని ప్రధానమైన డిమాండ్. ఇప్పుడు అభిజిత్ దీప్కే అమెరికా నుంచి వచ్చి రాగానే ఆయన కోసమై వేలాది మంది యువకులు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడికి ఆయన వచ్చి రావడంతోనే మాట్లాడిన మాటలు సరిగ్గా 2009-2010 నాటికల్లా అదే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆనాడు అవినీతి వ్యతిరేక ఉద్యమం కొనసాగింది. ఆనాడున్న యువత దేశ రాజకీయాల్లో ఉన్న అవినీతిని అంతమొందించాలని లోక్పాల్ బిల్లు గురించి ప్రధాన అంశాలుగా ఆనాడు పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అన్నా హజారే ఆ ఉద్యమానికి ఆనాడు నాయకత్వ స్థానంలో ఉన్నారు. ఇవాళ అభిజిత్ దీప్కే విద్యారంగం పైన మొదలు మాట్లాడుతున్నారు. బొద్దింకలు ఒక నిరసనగా బొద్దింకలు చావబోవని, బొద్దింకలు బతుకుతాయని ఒక సందేశాన్ని బలంగా వినిపిస్తున్నారు. సరే, ఆయన సందేశం ఇవాళ అది రాబోయే రోజుల్లో ఎట్లా ప్రభావం చూపించబోతున్నది, భారత రాజకీయాలపైన ఎట్లాంటి ప్రభావం అది వేయబోతున్నది అనే విషయం కాస్త పక్కన పెడితే కనుక, వాస్తవానికి విపక్షం కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇవాళ ఉన్న సమస్య లేదా ప్రభుత్వం తీసుకున్న విధానపర నిర్ణయాల విషయంలో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళగలిగి క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రశ్నించి ఉంటే కనుక జనతా కాక్రోచ్ పార్టీ ఇంత బలంగా వచ్చి ఉండేది కాదు, దీనికి కోట్లాది మంది ప్రజల నుంచి మద్దతు వచ్చి ఉండేది కాదు అని చాలామంది భావిస్తున్నారు. రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి ఆయన సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు, 1-2 సమావేశాల్లో మాట్లాడుతున్నారు. కానీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆనాడు భారతీయ జనతా పార్టీ శక్తి చాలా చిన్నది. కానీ ఆనాడున్న నాయకద్వయం అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ ధరల పెరుగుదలపైన, నిత్య జీవిత ప్రజా సమస్యలపైన వారు అవిరళంగా పోరాటం చేయడం, వివిధ నిరసన రూపాలు వ్యక్తం చేయడం ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆ వీడియోలు మనకు కనబడతాయి. 80లో 90లో వాళ్ళు చేసిన ఆందోళనకు సంబంధించినవి. రాహుల్ గాంధీ పార్టీ అధినేత అయిన తర్వాత, రాహుల్ గాంధీ క్రియాశీలకంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పాత్ర చాలా పరిమితం అయిపోతున్నది. భారత్ జోడో యాత్ర చేసిన సందర్భంలో మొత్తం దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ వైపు దేశ ప్రజలు చూడడం, ఒక భవిష్యత్తు నాయకుడు ఈయన అవుతారనే ఒక భావన కలగడం, అదంతా ఒక చరిత్రగా, మొన్నటి అంశంగా, అదో గతంగా ఇవాళ కనబడుతున్నట్లు చాలామంది భావిస్తున్నారు. రాహుల్ గాంధీ విషయంలో అభిప్రాయం మారుతూ ఉన్నది. ఈయన భవిష్యత్తు భారతదేశానికి నాయకుడు కాబోతారనే ఒక బలమైన భావన కలిగింది. కానీ నీట్ లాంటి పరీక్ష ఎందులో జరిగిన గందరగోళాలు ఈ విషయంలో రాహుల్ గాంధీ మొత్తం దేశవ్యాప్తంగా తన పార్టీ శ్రేణులకు ఒక పిలుపునిచ్చి, లేదా ఇవాళ పెరుగుతున్న ధరల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక క్షేత్రస్థాయిలో ఆందోళనకు పిలుపునిచ్చి ఉంటే కనుక పరిస్థితి వేరే రకంగా ఉండేది. కాబట్టి ఇవాళ బీజేపీని ఎదుర్కొనే శక్తి ఉన్న వాళ్ళు, జాతీయ పార్టీలో ఉన్న వాళ్ళు, కమ్యూనిస్టులు కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ చాలా బలహీన దశలో ఉన్నారు, బలహీన పడిపోయి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 2 పెద్ద రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది, మినహా తన ఉనికి పెద్దగా లేదు. అంటే మొన్న కేరళ గెలిచారు కాబట్టి 3 రాష్ట్రాలు అనుకోవచ్చు. ఇంత పెద్ద దేశంలో 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉండడం, అయినప్పటికీ క్యాడర్ దేశవ్యాప్తంగా ఉన్నది. ఆ క్యాడర్ను కదిలించడంలో నాయకత్వం విఫలమవుతున్నదనే భావన చాలామందిలో ఉన్నది. సరిగ్గా ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న అభిజిత్ దీప్కే సోషల్ మీడియా కేంద్రంగా ఒక వ్యంగ్య రూపంలో పెట్టిన ఒకానొక కామెంటు లేదా ఒకానొక ప్రయత్నం ఇవాళ భారతదేశాన్ని ఆలోచింపజేస్తూ ఉన్నది. విద్యారంగంలో రావాల్సిన మార్పును, రాజకీయ రంగంలో రావాల్సిన మార్పును, జవాబుదారీతనాన్ని ఎట్లా ఉండాలనో ఈ దేశ ప్రజల ముందు ఒక ఎజెండాగా పెడుతున్నది జనతా కాక్రోచ్ పార్టీ. సిజేపీ దాని రాబోయే దాని ప్రభావం ఎట్లా ఉంటుంది అన్నదానికంటే ఇవాళ భారత ప్రభుత్వం పైన 12.5 ఏళ్ల తర్వాత యువత నుంచి వచ్చిన ఒకానొక నిరసన ఇది. ఈ 10-12 ఏళ్ల కాలంలో ఈ స్థాయిలో
ఇంత పెద్ద ఎత్తున యువత నుంచి నిరసన రాలేదు. మరి నిరసనలేవి రాలేదా? వచ్చినాయి. రైతుల నుంచి నిరసన వచ్చింది, నెలల తరబడి కొనసాగింది. ఆ తర్వాత భారత ప్రభుత్వంలో ప్రధానమంత్రి తాను 3 రెడ్ చట్టాల విషయంలో సెట్ బ్యాక్ కావడం ఇది ఇంతకుముందు జరిగిన ఒకానొక అంశం. ఇవాళ నీటు రద్దు, పేపరు లీకేజీ, ఈ గందరగోళాల సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వారు చేస్తున్న ఒకానొక డిమాండ్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని. దేశ ప్రజలు చెల్లిస్తున్న పన్నుతో ప్రభుత్వం నడుస్తున్నది, ఆ ప్రజల పన్ను ద్వారా జీతాన్నే విద్యాశాఖ మంత్రి తీసుకుంటున్నారని, జవాబుదారీగా ఎందుకు ఉండడం లేదని వారు వేస్తున్న ప్రశ్న. అయితే ఆందోళన మొదలు ఈ ఆందోళన చేయడానికి అనుమతి ఉందా లేదా అని కొంత గందరగోళం, అనుమానాలు వచ్చినాయి. చివరికి అనుమతి దొరికిందని ఆ పార్టీ నేతలు చెప్పడం, అంతా యువకులే ఉన్నారు. ఈ యువకులు జంతర్ మంతర్ కేంద్రంగా ఇవాళ చేస్తున్న ఆందోళన అనుమతితోనే జరుగుతున్నది. ఈ ఆందోళనకు భారీ ఎత్తున యువకుల నుంచి, యువతుల నుంచి స్పందన వస్తూ ఉన్నది. భారత ప్రభుత్వ నిర్ణయం ఎట్లా ఉంటుందో చూడాలి. ఇప్పటికి మాత్రం రాజకీయ పార్టీల స్థానాన్ని లేదా విపక్షం చేయాల్సిన పనిని, ఆ విపక్షాలు బలహీనంగా ఉన్న కారణంగా యువతనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది. బహుశా ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఆనాడు యువత 2009, 2010 ఆ సందర్భంలో జరిగిన ఒకానొక ఆందోళన తిరిగి మళ్ళీ అదే జంతర్ మంతర్ వేదికగా ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన అయితే, ఇవాళ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానే యువత చేస్తున్న ఒకానొక ఆందోళన ఇది. ఈ ఆందోళన యావత్ దేశాన్ని ఆలోచింపచేస్తున్నదనడంలో ఎలాంటి సందేహం లేదు. బహుశా ఈ విద్యారంగం నుంచి వివిధ అంశాల వైపు కూడా ఈ ఆందోళన లేదా ఈ ప్రశ్నించే తత్వం లేదా ఈ తరం ముందుకు వెళ్ళే అవకాశాలే కనబడుతున్నాయి. చూడాలి భారత రాజకీయాలలో ఈ CJP ఇవాళ ప్రత్యక్ష కార్యాచరణ తీసుకున్నది. ఈ కార్యాచరణ ఎట్లా ఉంటుందో చూడాలి. థ్యాంక్ యూ.